Okay, next one. If the median of the observations 6, 7, x minus 2, x, 18 and 21 written ascending order is 16. కొన్ని అబ్జర్వేషన్స్ ఇచ్చారు, అవి అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయని చెప్పారు. సో వీటి యొక్క మీడియన్ 16, దెన్ ద వేరియన్స్ ఈజ్, సో వేరియన్స్ మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ముందుగా గివెన్ డేటా ఇన్ అసెండింగ్ ఆర్డర్, సో ఇంక్రీజింగ్ ఆర్డర్లో వాళ్ళే ఉన్నాయని చెప్పారు. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ చూసినట్లయితే 6 ఉన్నాయి. సో నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది ఈవెన్ నెంబర్లో ఉన్నట్లయితే మీడియన్ అనేది మిడిల్ మోస్ట్ 2 వాల్యూస్ యొక్క యావరేజ్గా తీసుకుంటాం మనం. సో మిడిల్ మోస్ట్ 2 వాల్యూస్ అంటే ఎక్స్ మైనస్ 2 ఎక్స్. సో ఈ రెండింటికి యావరేజ్ తీసుకున్నట్లయితే దట్ ఈస్ ద మీడియన్ అండ్ దట్ ఈస్ గివెన్ యాజ్ 16. ఆ మీడియన్ వాళ్ళు 16 అని ఇచ్చారు. సో ఎక్స్ ప్లస్ ఎక్స్ 2x దట్ ఈజ్ ఈక్వల్ టు 2, 16 32. ఈ -2 రైట్ సైడ్ వస్తే +2. therefore 2x is equal to 34, x is equal to 17. ఓకే, ఆ విధంగా x వాల్యూ వచ్చేస్తుంది. సో x వాల్యూ వచ్చేస్తే నెక్స్ట్ మళ్ళీ మనం డేటా నోట్ చేసుకుందాం. డేటా అనేది 6, 7. సో x అనేది 17, 17 minus 2 15, x means 17, 18, 21. మరి వేరియన్స్ క్యాలిక్యులేట్ చేయాలి. ఈ ప్రాబ్లంలో వేరియన్స్ కనుక్కోవాలంటే మనకి కంపల్సరీగా మీన్ అనేది కావాలి, ఎక్స్ బార్. ఓకే, సో వితౌట్ మీన్ దెర్ ఇస్ నో వేరియన్స్. సో ముందుగా మనం మీన్ ఫైండ్ అవుట్ చేద్దాం. మీన్ అంటే సమ్ ఆఫ్ అబ్జర్వేషన్స్ బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్. 6 + 7 + 15 + 17 + 18 + 21 బై నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ అనేది 6. సో 6 + 7 13, 13 + 15 28, 28 + 7 35, 35 + 10 45, 45 + 10 55, 55 + 8 63, 63 + 1 64, 64 + 20 84, 84 by 6. ఓకే, 2 3s 2 4s 2 2s 3 1s 3 14s. ఓకే, 6 14s 84 అది. therefore x bar is equal to 14. ఓకే, నెక్స్ట్ మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది వేరియన్స్. సో వేరియన్స్ ఫార్ములా వచ్చేసి 1/n సిగ్మా xi² మైనస్ x బార్ స్క్వేర్. సో దాన్ని మనం ఫార్ములాగా తీసుకొని వేరియన్స్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఓకే, వేరియన్స్ ఫార్ములా సిగ్మా స్క్వేర్ 1/n సిగ్మా xi² మైనస్ x బార్ స్క్వేర్. సో వేరియన్స్ సిగ్మా స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 1/n అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్ 6, సిగ్మా xi². సో xi అంటే అబ్జర్వేషన్స్. సో వీటిని మనం స్క్వేర్ చేసి యాడ్ చేసుకోవాలి. సిగ్మా xi² అంటే సో 6 స్క్వేర్ 36, 7 స్క్వేర్ 49, 15 స్క్వేర్ 225, 17 స్క్వేర్ 289 ప్లస్ 18 స్క్వేర్ 324, 21 స్క్వేర్ 441 మైనస్ ఎక్స్ బార్ స్క్వేర్. సో మైనస్ ఎక్స్ బార్ అంటే 14 స్క్వేర్ అంటే 196. ఓకే, 1/6. సో ఇవన్నీ కూడా యాడ్ చేసుకుంటే 1364 వస్తుంది మైనస్ 196. సో ఈ మొత్తానికి మనం ఎల్సిఎం తీసుకున్నట్లయితే 6 అనేది ఎల్సిఎం 1364, 6 × 196 1176 వస్తుంది. 6 6 36. సో 3 క్యారీ 6 9 54 + 3 57, 6 1 6 + 5 11. సో 1364 మైనస్ 1176 విచ్ గివ్స్ 188/6. సో 2 9 2 4 ఇక్కడ 2 3 వస్తుంది. సో 3 3 1 టైం క్యాన్సిల్ అవుతుంది. సో క్యారీ 1, దాన్ని మనం మిక్స్డ్ ఫ్రాక్షన్గా నోట్ చేసినట్లయితే 31 1/3. 31 93, ఇంకొక 1 క్యారీ ఉంటుంది, దాన్ని మనం 1/3. సో 31 1/3 అంటే ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.